నేపాల్ దేశం హిమాలయాల సౌందర్యం, పచ్చని ప్రకృతి రమణీయత, పావన పుణ్యక్షేత్రాలతో పరిడవిల్లుతున్నది. శ్రీ పశుపతినాథ్ మందిరం, శ్రీ బుఢా నీలకంఠ్ మందిరం, శ్రీ స్వయంభూ స్థూపం వంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఇక్కడ విరాజిల్లుతున్నాయి. నేపాల్లో భాసిల్లుతున్న గొప్ప క్షేత్రం జనక్పూర్. శ్రీ జానకీదేవి మందిరం ఇక్కడ నెలకొని ఉన్నది. ఖాట్మాండు నుండి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇప్పుడు మనం ఖాట్మండు నుండి జనక్పూర్ వెళ్లే మార్గంలో ఉన్నాం. ఈ మార్గంలో ఎత్తైన కొండలు, నదీ ప్రవాహాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రయాణంలో ఇలాంటి సుందర దృశ్యాలు మనం ఎన్నో చూడవచ్చు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల. మార్గం అంతా ఘాట్ రోడ్డు, నదీ తీరాన ఉంటుంది. 150 కిలోమీటర్ల పొడవు గల నారాయణి అనే పెద్ద నది రహదారి ప్రక్కన ప్రవహిస్తూ ఉంటుంది. మార్గ మధ్యలో ఎత్తైన కొండలు, జలపాతాలు, ఆహ్లాద వాతావరణం ప్రయాణాన్ని ఉల్లాసయాత్రగా మారుస్తాయి. ఘాట్ రోడ్డు అయినందున ఖాట్మాండు నగరం నుండి సుమారు 12 గంటలు ప్రయాణం చేసి జనక్పూర్ చేరుకోవాలి. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామ. ఇది జనక్పూర్ శ్రీ జానకి మందిరం. సువిశాలమైన ప్రాంగణంలో ఈ పెద్ద మందిరం నిర్మితమై ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రదేశం జనక మహారాజు దర్బారుగా ఉండేదట. ఆ దర్బారే నేడు ఈ జనక్పూర్ మందిరం. జనక మహారాజు దర్బారుకు 4 ద్వారాలు ఉండేవట. ఆ 4 ద్వారాలు ఈ మందిరం 4 వైపులా మనం చూడవచ్చు. మన దేశంలోని రాజస్థానీ ఆలయాల నమూనాలో ఈ ఆలయం నిర్మితమై ఉంటుంది. మధ్యప్రదేశ్కు చెందిన టికమ్గఢ్ మహారాణి ఈ పెద్ద మందిరాన్ని నిర్మింపజేసినట్లు చెప్తారు. పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప. ఇదే జనక్పూర్ గ్రామం. త్రేతాయుగంలో సీత తండ్రి జనక మహారాజు ఈ ప్రాంతాన్ని పాలించేవాడట. అప్పుడు ఈ ప్రాంతం మిథిలా నగరంగా పేరు పొందినది. ఏ పదమైనా అది శ్రీకారం. నిజామాబాద్తో పాటు ఇతర తెలంగాణ జిల్లాల నుండి భక్తులు సందర్శించే ఈ ఆలయం 4 దశాబ్దాల చరిత్ర కలిగిన సాయి మందిరం. ఒకప్పుడు ఇక్కడ కేవలం నాగుల పుట్ట ఉండేది. అంజయ్య మహారాజ్ అనే భక్తుడు ఈ పుట్ట వద్ద శ్రీ షిరిడి సాయిబాబా పటాన్ని పెట్టి పూజించేవాడు. ముక్తికి తెరిచిన ద్వారం షిరిడియే మా పండరిపురము. బాబా చూపే మలయ సమీరం, బాబా చూపే మలయ సమీరం,
బాబా పలుకే ఆగమసారం, బాబా పలుకే ఆగమసారం, బాధిత కోటికి అండగా నిలిచే, బాధిత కోటికి అండగా నిలిచే బాబా హరి అవతారం. షిరిడియే మా పండరిపురము, షిరిడి హరి మందిరము, షిరిడి హరి మందిరము. ఈ బాబా విఠలేశ్వరుడే, ఈ బాబా ఒకరోజు నవీపేట నివాసి అయిన శ్రీ కృష్ణాపురం బాలగౌడ్ గారు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు వారి కారు ఆగిపోయిందట. కారు బాగు చేయడానికి 1 గంట సమయం పడుతుందని చెప్పడంతో బాలగౌడ్ గారు విశ్రాంతి తీసుకోవడానికి పుట్ట ఉన్న చోట నిదురించారట. అప్పుడు బాలగౌడ్ గారికి స్వప్నంలో సాయిబాబా దర్శనమిచ్చి ఈ ప్రదేశంలో తనకి ఆలయం నిర్మించమని అనుజ్ఞ ఇచ్చాడట. వెంటనే బాలగౌడ్ గారు ఈ స్థలం యజమాని మొస్రా సుబ్బారెడ్డి గారిని సంప్రదించి వారి సహకారంతో ఆలయ నిర్మాణం ప్రారంభించారు. శరణం సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై, పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై, తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టాడు విష్ణురూపుడై, మహల్సా శ్యామాకు మారుతిగాను మరికొందరికి దత్తాత్రేయుడుగా యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు, ధన్యుల చేశాడు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే మా పాండురంగడు. 1962వ సంవత్సరంలో నిర్మాణం మొదలుపెట్టి 1965లో పూర్తి చేసి 116 బ్రాహ్మణ స్తోత్రములచే విగ్రహ ప్రతిష్ఠ కావించారు. నిన్ను గనే శరణమని సన్నుతించు వేళ జన్మధన్యమవుతుంది బాబా, మా జన్మధన్యమవుతుంది బాబా. దాతవని తలచుకొని జోతలిడే వేళ దైవం తల ఊపుతుంది కాదా.